వస్తాం మీ దగ్గరికి. ఆంజనేయులు గౌడ్ గారు, మీకున్నటువంటి అభ్యంతరాలు ఏంటి? అంటే మొదటి నుంచి దీని మీద కొంత అంటే సరే, మీరు బీఆర్ఎస్ అని కాకపోయినా మాజీ బీఆర్ఎస్ ఎందుకు దీని మీద పదే పదే కొంత సంపూర్ణంగా అంటే బీసీ కులగణని స్వాగతించలేదనే విమర్శ వాళ్ళ మీద ఉంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వాళ్ళ నాయకులు కూడా పాల్గొనలేదనేటువంటి విమర్శలు ఉంది. ఏంటి, ఎట్లా జరగాలి, ఏం చేస్తే? ఎందుకంటే ఇది దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన అంశం. కేంద్ర ప్రభుత్వం దాని మీద ముందుకు రాలేదు. రాష్ట్రాలు బీహార్ చేసింది. దాని మీద ఒక అడుగు సరే, దాంట్లో మళ్ళీ హైకోర్టులో లేకుంటే సుప్రీంకోర్టులో కొంత కేసు ఉన్నా దాని మీద ఒక అడుగు ముందుకెళ్ళారంటే ఎందుకంటే కులగణన చేసి దాని లెక్కలు తేల్చి, ఎందుకంటే డెడికేషన్ కమిషన్ వేయాలని హైకోర్టు చేసిన సూచన ప్రకారం డెడికేషన్ కమిషన్ వేసి కులగణన తేల్చి లెక్క తెచ్చారు. ఆ లెక్కకు అనుగుణంగా రిజర్వేషన్లు, విద్యా, ఉపాధి, ఉద్యోగ అవకాశాలతో పాటు రాజకీయ లోకల్ బాడీస్లు అనేటువంటిది. ఏంటి, మీరు బీసీ కమిషన్ సభ్యులుగా చేశారు. ఏంటి అంటే ప్రభుత్వం చేస్తున్న ఒక ప్రయత్నం సరే, ఇప్పటికే ఒక ఎక్స్పీరియన్సో లేకుంటే దాని మీద ఏదైనా రాష్ట్రాలు లేకుంటే ఇట్లా చేయాలి అట్లా చేయాలి డెడికేషన్ కమిషన్ అనేది ఒక హైకోర్టు చేసిన సూచన రెగ్యులర్ కమిషన్ కాదన్నందుకు అది మార్చి చేశారు. ఏం చేయాల్సి ఉండే? పివి అన్న, ముందుగా మీకు నమస్కారాలు. సహచర ప్యానెల్ సభ్యులకు కూడా అందరికి కూడా గుడ్ ఈవినింగ్. వాస్తవానికి పివి అన్న ఈ డిబేట్ను హోస్ట్ చేస్తున్నారంటేనే ఒక సైంటిఫిక్ డిబేటు, ఒక మంచి డిబేట్ జరుగుతుందనే ఉద్దేశంతోనే నేను రావడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా అభ్యంతరాలన్నీ కూడా ఈ ఎట్లనే చేసి బీసీలకు న్యాయం జరగాలని, 42% బీసీ రిజర్వేషన్లు ఈ రాష్ట్రంలో అమలు కావాలనే సదుద్దేశంతో కూడిన అభ్యంతరాలే తప్ప ఈ రిజర్వేషన్లకు మోకాలు ఒడ్డాలనే ఉద్దేశం ఏ రాజకీయ పార్టీకి లేదు, బీఆర్ఎస్ పార్టీకి అంతకన్నా లేదు. అయితే ఇవాళ సభ జరిగిన తీరు, సభలో బిల్లులను ప్రవేశపెట్టిన విధానము, ఆ బిల్లుల వెనుక జరిగిన ఎక్సర్సైజ్ను ఒకసారి మనం లోతుగా వెళ్ళి పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వమే కావాల్సినన్ని కొర్రీలను కేంద్ర ప్రభుత్వానికి చూపెట్టింది. రేపు ఈ బిల్లులు కేంద్ర ప్రభుత్వానికి పోతాయి. కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కోరినంత మాత్రాన, రాష్ట్ర బీజేపీ శాఖ కోరినా, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోరినా, అఖిలపక్షం వెళ్ళి కేంద్ర ప్రభుత్వానికి అడిగినా, డిమాండ్ చేసినా, కొట్లాడినా, దీనికి అల్టిమేట్ సొల్యూషన్ ఏంది? వీటికి 9th షెడ్యూల్లో పెట్టాలి. 50% కోటా దాటుతాం కాబట్టి. పివి అన్న, 9th షెడ్యూల్లో పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వము పుట్టిగానే పెట్టదు. 9th షెడ్యూల్లో చేర్చిన అంశాలు కూడా రేపు న్యాయ సమీక్షకు లోబడి ఉంటాయి. లీగల్ స్క్రూటినీకి అవేం అతీతం కాదని చెప్పి ఇంతకుముందు సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. కాబట్టి 9th షెడ్యూల్లో పెట్టే ముందు కేంద్ర ప్రభుత్వం అయితే న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకుంటుంది, లీగల్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయం తీసుకుంటుంది, తరోగా ఈ బిల్లులను స్టడీ చేస్తుంది. ఇందులో సాధ్యాసాధ్యాలను గమనించిన తర్వాతనే ఆ కేంద్ర ప్రభుత్వం ఏమన్నా ముందడుగు వేస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఎక్సర్సైజే లోపభూయిష్టంగా ఉంటే, సరైన పద్ధతుల్లో లేకపోతే, ఈ బిల్లుల రూపకల్పనలో బాధ్యతారాహిత్యం కనిపిస్తూ ఉంటే, కావాల్సిన కొర్రీల్ని రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రానికి చూపెడతా ఉంటే, ఈ బిల్లులు కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తుందా, 9th షెడ్యూల్లో పెడుతుందా అన్నది పెద్ద అనుమానం కలుగుతా ఉన్నది. పివి అన్న, ఎందుకు అభ్యంతరాలు, ఎందుకు ఇవన్నీ? ఈ బిల్లులు రేపు 9th షెడ్యూల్లో పెట్టడానికి ఆస్కారం లేకుండా ఉన్నాయి. ఈ బిల్లుల్లోనే రాష్ట్ర ప్రభుత్వము చేయాల్సినంత సరైన ఎక్సర్సైజ్ చేయలేదని చెప్పి ఎందుకు అనిపిస్తూ ఉన్నదంటే, పివి అన్న, ముందుగా ఎక్సర్సైజ్ ఎట్లా చేయాలి? ఈ సర్వే కులగణన సర్వే డేటా ఉంది. సర్వే డేటా ఎవరి ద్వారా జరిపించాలి? సంతోషం, వీళ్ళు జిఓఎంఎస్ నెంబర్ 26 మార్చి 15, 2024 ఒక జిఓఎంఎస్ నెంబర్ 26 ఇచ్చారు పివిఎన్. ఆ జిఓఎంఎస్ నెంబర్ 26లో రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది అన్నాడు అంటే, బీసీ కమిషన్నే డెడికేటెడ్ బీసీ కమిషన్ ద్వారా బీసీ సెన్సెస్, ఓవరాల్ సెన్సెస్ను జరిపిస్తామని చెప్పి జిఓఎంఎస్ నెంబర్ 26ను ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. నిజమే, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు తీసుకురావాలి, రిజర్వేషన్లు పెంచాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉంది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉంది. విద్యా ఉద్యోగ స్థానిక సంస్థ రిజర్వేషన్లకు సంబంధించి 3 బిల్లులు తెచ్చే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నప్పుడు, ఈ జిఓఎంఎస్ నెంబర్ 26 ద్వారా మొదలుపెట్టిన ప్రక్రియను అటనే కొనసాగించుంటే కొంత సైంటిఫిక్గా అనిపించేది. కానీ వాళ్ళు దాని తర్వాత ఏం చేశారు? జిఓఎంఎస్ నెంబర్ 26ను పక్కకు పడేసి జిఓఎంఎస్ నెంబర్ 199 ద్వారా డెడికేటెడ్ కమిషన్గా బీసీ కమిషన్ని గుర్తిస్తూ బీసీ కమిషన్కు బీసీ ఎన్యూమరేషన్ అని చెప్పి మళ్ళీ జిఓఎంఎస్ నెంబర్ 129 తీసుకొచ్చినారు. దాన్నన్నా ఫాలో అయినారా? జిఓ 26ని ఫాలో అవ్వలేదు, జిఓ 199 ఫాలో కాలేదు. కాకుండా జిఓఎంఎస్ నెంబర్ 18 ద్వారా ప్లానింగ్ డిపార్ట్మెంట్తో సెన్సస్ సేకరణ అని చెప్పి మళ్ళీ జిఓఎంఎస్ నెంబర్ 18 తీసినారు. ఇది అన్యాయము. ఈ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సేకరించిన సర్వే వివరాలు ఏదైతే ఉన్నాయో, ఈ సర్వే వివరాలు క్వశ్చనబుల్ అయినప్పుడు, ఈ డేటానే అశాస్త్రమైనప్పుడు, ఈ డేటానే అన్సైంటిఫిక్ అయినప్పుడు,
ఈ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సేకరించిన డేటా రేపు న్యాయ పరిశీలనకు నిలబడే అవకాశం ఉన్నప్పుడు ఆ డేటా ఆధారంగా రూపొందించిన డెడికేటెడ్ అంటే ఎట్లా అంటే ఇక్కడే అంజలి గౌడ్ అంటే ఎందుకు ప్లానింగ్ కమిషన్ చేయకూడదా అంటే ప్లానింగ్ కమిషను అనేటువంటిది దానికి స్టాండిటీ లేదా ప్లానింగ్ కమిషను ద్వారా లేకుంటే ప్లానింగ్ కమిషన్కి అప్పచెప్పి ప్లానింగ్ కమిషన్ డెడికేషన్ కమిషన్ ద్వారా చేయటం అనేటువంటి దాన్ని ఎందుకు అన్సైంటిఫిక్ అని మీరు అనుకుంటున్నారు అంటే ఏం చెప్తారు? పివిఎన్ దీనికి సంబంధించి చాలా చర్చలు ఈ దేశంలో జరిగినాయి. న్యాయస్థానాలు తీర్పులు ఉన్నాయి గతంలో. ఆ తీర్పులను పరిగణన తీసుకునే సిద్ధరామయ్య ప్రభుత్వం 2016లో కర్ణాటకలో కాంతరాజా కమిషన్, బీసీ కమిషన్, కాంతరాజా నాయకత్వంలో కాంతరాజా నాయకత్వంలో ఒక బీసీ కమిషన్ వేసింది. అప్పుడు ఆ బీసీ కమిషన్ వేసినప్పుడు వాళ్ళు ఏం చేశారు, రాష్ట్ర బీసీ యాక్ట్ను సవరించి సెన్సస్ సేకరణ బాధ్యతను కూడా చట్టబద్ధంగా రాష్ట్ర బీసీ కమిషన్కి ఇచ్చింది. అప్పుడు ఆ రాష్ట్ర బీసీ కమిషన్ నోడల్ ఏజెన్సీగా ప్లానింగ్ డిపార్ట్మెంట్ను జిఏడిని పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వంలో నేను యంత్రాంగాన్నంతా ఒక 4 రోజుల పాటు బీసీ కమిషన్ ఆధ్వర్యంలో పనిచేసి బీసీ కమిషన్ డోర్ టు డోర్ సర్వే చేసి వివరాలు సేకరించింది. ఇక్కడ కూడా అదే జరిగింది కదా అని ఇక్కడ వాస్తవంగా అది జరగాలి. ఇక్కడ ఏం జరిగింది అంటే ఒక్క నిమిషం అంజలి గౌడ్ గారు, ఇక్కడ కూడా డోర్ టు డోర్ చేయకుండా ఏమన్నా ఊరికేనే అక్కడ చేశారా లేదని అనుకుంటే ఒక శాస్త్రీయ పద్ధతి ఇందాక వీరయ్య గారు చెప్పినట్టు 150 ఏళ్ళకి ఒక ఎన్యూమరేటర్ని పెట్టి ఎవరినంటే వాళ్ళని కాకుండా దానికి ఏదో ఒక 10 మందినో 20 మందినో కాకుండా ఆ లెక్క చెప్పారు, 1,00,000 పైన ఉన్నటువంటి వాళ్ళని పెట్టడం, దాన్ని కంప్యూటరైజ్ చేయటం, దానికి సంబంధించిన అనుమానం ఉన్నా రేపు ఏదైనా ఉంటే కూడా ఆ డేటా పత్రాలని ఎన్ని వేల పేజీలో చెప్పారు. ఆ డిప్యూటీ సీఎం కూడా ప్రెస్ మీట్లో నేను కూడా హాజరైన దానికి అవన్నీ ఏదైతే ఎన్యూమరేటర్ పోయి మీ ఇంటికి వచ్చి ఫిలప్ చేసిన ఫామ్ కూడా ఎన్ని కుటుంబాల దగ్గరికి అయితే ఆ ఫామ్ ఫిలప్ చేశారో అన్ని కుటుంబాలకు సంబంధించినటువంటి ఫామ్స్ అన్నీ కూడా భద్రపరిచి స్టోర్ చేసి ఉంచడం అనేటువంటి ఇవన్నీ సైంటిఫిక్ మెథడ్స్ కిందకి రావా అంటే ఏం చెప్తారు? అయితే పివిఎన్ వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా 80,000కు పైగా ఎన్యూమరేటర్స్ని పెట్టి క్లస్టర్ వారీగా విభజించి వాళ్ళు చేసిన ఎక్సర్సైజు, ప్రభుత్వం చేసిన ఎక్సర్సైజు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చేసిన తప్పు ఒప్పు ఆ చర్చలకు మనం పోదలుచుకోలేదు. కానీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సేకరించిన డేటా ఆధారంగా డెడికేటెడ్ కమిషన్ రూపొందించిన నివేదిక, ఆ నివేదిక ఆధారంగా రూపొందించిన చట్టం చెల్లుబాటు అవుతుందా లేదా అన్నదే ఇక్కడ మనకు. ఇప్పటిదాకా మీరు కర్ణాటక అదే జరిగింది, ఇక్కడ కూడా అదే జరుగుతుంది కదండి. కర్ణాటకకి దీనికి భిన్నమైన కర్ణాటక కూడా చేసిన కంప్లీట్ గా తమిళనాడు చేసిన ఎక్సర్సైజ్, కర్ణాటక చేసిన ఎక్సర్సైజ్ కు భిన్నంగా రేపు కావాలనే వివాదాల్లో చిక్కునే విధంగా ఎక్సర్సైజ్ చేశారు. వివాదాలు చిక్కోవడానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే అంటే అనేది ఏంటంటే మీకు వచ్చిన అనుమానాలనే అందరికి రావచ్చు, అందరికి రాకపోవచ్చు. అంటే ఈ అనుమానాలను రేకెత్తించడం ఒక్క నిమిషం నేను కంప్లీట్ చేస్తాను ఆ క్వశ్చన్. మీకు వచ్చిన అనుమానాల్ని ఎక్స్పోజ్ చేయడం ద్వారా ఇటువంటి అనుమానాలు మెలికిపెట్టి కేంద్రం పర్మిషన్ ఇవ్వద్దు అని ఒక సంకేతం ఇచ్చారని వాళ్ళంటారు, రాజకీయంగా విమర్శిస్తారు. మీరే కొన్ని అనుమానాలు రేకెత్తించి ఇగో ఈ కారణంగా రేపొద్దున కేంద్రం వీటిని అనుమతించదు అని పరోక్షంగా వాళ్ళకి ఒప్పందించారు అనే విమర్శ మీకు కూడా వచ్చే అవకాశం ఉందా లేదా అది కేంద్రం చెబుతుంది నిజానికి మీకు. కానీ ముందే మీరు ఈయన మెలికలు పెట్టి దీంట్లో ఈ లోపం ఉంది ఆ లోపం ఉంది కాబట్టి ఇది ఆమోదం పొందదు. ఏదో ఇందాక మంత్రి కూడా అన్నాడు, పిలిచి అపనార్థాలు ముందే ఎందుకు, శుభం పడకరా పెళ్లి కొడక అంటే ఏదో అన్నట్టుగా ముందే ఎందుకు అని అన్నట్టుగా మనమే ఎందుకు అంత ఒక పక్కన సమర్థిస్తూనే సహకరిస్తామంటూనే ఇది సాధ్యం కాదు, ఇది అమల్లోకి ఇది ఫెయిల్ అవుతుంది, కేంద్రం ఒప్పుకోదని ముందే మనం కేంద్రం ఒప్పుకోకపోతే రేపు పాపం కేంద్రం కాదా పక్కన పెడితే ఈ శాపనార్థాలే బీఆర్ఎస్కి నష్టం తీసుకొచ్చే అంశంగా లేదా రాజకీయంగా? పివిఎన్ ఇవాళ హౌస్లో జరిగిన చర్చ మొత్తం నేను కూడా గమనించిన, మీరు కూడా గమనించుంటారు. నేను ఇవాళ మీ ముందు మాట్లాడుతున్నది ఒక బీసీ బిడ్డగా మాట్లాడుతున్నా, కొంచెం చట్టాల మీద ఎక్సర్సైజ్ మీద అవగాహన ఉన్న వ్యక్తిగా మాట్లాడుతున్నా, పార్టీ తరపున కంటే ఒక బీసీ బిడ్డగా మాట్లాడుతున్నా. ప్రభుత్వం చేసిన ఈ ఎక్సర్సైజ్తో కొంత ఇంకా బాధ్యతాయుతంగా చేసి ఉంటే కొంచెం ఇంకా సైంటిఫిక్ ఏంటి మీరు ఒక్క నిమిషం ఇక్కడే అడుగుతా, ఇక్కడే మిమ్మల్ని ఏమంటున్నా అంటే చేసి ఉండాలి అనే బదులు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బాధ్యత తీసుకోవచ్చు, ఒక లెటర్ రాయించుకో ఈ పద్ధతిలో చేస్తే ఇంకా బాగుంటుందని సూచనలో సలహాలో ప్రభుత్వం పిలిచినప్పుడు చర్చలకో లేదా దాంట్లో పార్టిసిపేట్ అసలు దానికి ఏదో అది జరగకూడదు అనే పద్ధతుల్లో పార్టిసిపేట్ చేయలేదు అనేది ఒక విమర్శ ఉంది. పోనీ ఏదైనా సూచనలు సలహాలు ఇస్తూ ఏమన్నా లెటర్ రాయటమో పార్టీగా అఫీషియల్గా ఒక లెటర్ రాసుకో తమిళనాడులో ఇది చేశారు, కర్ణాటక